మకర రాశి వారికి 2026 జనవరి ప్రారంభం సాధారణంగా ఉండదు. జ్యోతిషపరంగా చూస్తే జనవరి 2 నుండి జనవరి 16, 2026 మధ్య సమయం ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇది 2 పూర్తిగా వ్యతిరేక భాగాలుగా విభజించబడింది. ఒకవైపు తీవ్రమైన పోరాటం మరియు గాఢమైన ఏకాంతం ఉంటే, మరోవైపు అద్భుతమైన విజయం మరియు రాజయోగం ఉన్నాయి. సాధారణంగా సంవత్సరం ప్రారంభం బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ మకర రాశి వారికి ఈ ప్రారంభం ఒక పహేలి అంటే ఒక చిక్కుముడి లాంటిది. మీరు మకర రాశి జాతకులైతే మీ చంద్రరాశి మకరమైనా లేదా మీ లగ్నం మకరమైనా ఈరోజు ఈ చర్చ మీకు ఒక జీవన రక్షా సూత్రంగా నిలుస్తుంది. రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ ప్రెజెంటేషన్ నచ్చితే లైక్ చేయమని నేను మిమ్మల్ని అడగను. దానికి బదులుగా నేను మీకు ఒక సమయ చక్రాన్ని వివరిస్తాను. ఎందుకంటే మీరు జనవరి 12 వరకు ఓర్పును కోల్పోతే జనవరి 16వ తేదీన ఏర్పడే రుచక మహాపురుష యోగం ప్రయోజనాన్ని మీరు పొందలేరు. రాబోయే 15 రోజుల్లో మీ జీవిత దిశ ఎలా పూర్తిగా మారిపోతుందో మనం అర్థం చేసుకుందాం. మీ జాతకంలోని 12వ ఇంట్లో గ్రహాల భారీ కలయిక ఉంది. సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు. గమనించండి, ఇవి సాధారణ గ్రహాలు కాదు. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసం, కుజుడు మీ శక్తిజుడు మీ శక్తి మరియు లాభం, బుధుడు మీ అదృష్టం మరియు శుక్రుడు మీ కెరీర్. ఈ నలుగురు ప్రధాన సూత్రధారులు వెళ్లి 12వ ఇంట్లో కూర్చున్నారు. కాలపురుషుని కుండల్లో 12వ ఇల్లు వ్యయం అంటే ఖర్చు, నష్టం, మోక్షం మరియు ఏకాంతానికి సంబంధించినది. అందుకే జనవరి 2 నుండి జనవరి 12 వరకు సమయం మీకు ఒక పాశవిక దోషం లాంటి అనుభవాన్ని కలిగించవచ్చు. మీరు 100% కష్టపడుతున్నా ఫలితం శూన్యంగా ఉందని మీకు అనిపిస్తుంది. ధన ప్రవాహం ఆగిపోవచ్చు మరియు మానసిక ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. మీరు తెర వెనుక ఉన్నారని, ప్రపంచం వెలుగు మీ వరకు చేరడం లేదని మీకు అనిపిస్తుంది. ఒక సాధారణ మనిషి ఇక్కడ భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. సంవత్సరం మొత్తం ఇలాగే గడిచిపోతుందని అనుకుంటాడు. కానీ ఇక్కడే మీరాగి ఆలోచించాలి. ఎందుకంటే ఈ పరిస్థితి శాశ్వతం కాదు. ఇది కేవలం ఒక తయారీ కాలం మాత్రమే. జనవరి 12వ తేదీ నుండి బ్రహ్మాండం తన గతిని మారుస్తుంది. జనవరి 12వ తేదీ శుక్రుడు 12వ ఇంటి చీకటి నుండి బయటకు వచ్చి మీ లగ్నంలోకి ప్రవేశిస్తాడు. మీ వ్యక్తిత్వంలో ప్రకాశం తిరిగి రావటం మొదలవుతుంది. జనవరి 10న మకర సంక్రాంతి నాడు సూర్యుడు 12వ ఇంటిని వదిలి మీ లగ్నంలోకి వస్తాడు. మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మరియు జనవరి 16వ తేదీ, ఇది అత్యంత ముఖ్యమైన తేదీ. ఆ రోజు కుజుడు మీ లగ్నంలోకి ప్రవేశించి అక్కడ ఉచ్చ స్థితిని పొందుతాడు. రండి, ఇప్పుడు ఒక్కో అంశాన్ని వివరంగా విశ్లేషిద్దాం. మొదట మీ గురించి అంటే మీ స్వభావం మరియు ఆరోగ్యం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. నెల ప్రారంభంలో మీ స్వభావంలో ఒక బరువును అనుభవిస్తారు. సూర్యుడు మరియు కుజుడు 12వ ఇంట్లో ఉన్నందున మరియు 12వ ఇల్లు మన నిద్రకు సంబంధించినది కాబట్టి నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. మీరు మంచం మీద పడుకుంటారు కానీ మెదడు ఆలోచిస్తూనే ఉంటుంది. అతిగా ఆలోచించడం తారాస్థాయిలో ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తుంది. మీ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అప్పుడప్పుడు మనసులో తెలియని భయం వేధిస్తుంది. ఇదంతా ఎందుకంటే మీ లగ్నాధిపతి శని 3వ ఇంట్లో మీతో కష్టపడుతున్నాడు. కానీ మిగిలిన గ్రహాలు 12వ ఇంట్లో ఫలితాలను అడ్డుకుంటున్నాయి. జనవరి 1 నుండి 12 మధ్య మీరు మీ కళ్ళు మరియు కాళ్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. 12వ ఇంట్లో గ్రహాల రద్దీ తరచుగా ఆసుపత్రి చుట్టూ తిరిగేలా చేస్తుంది. అది వేరేవారి కోసం వెళ్లాల్సి వచ్చినా సరే. కానీ ఇప్పుడు అద్భుతం చూడండి. ఎప్పుడైతే 12వ తేదీన శుక్రుడు మీ లగ్నంలోకి వస్తాడో మీ ముఖంలో ఒక కల వస్తుంది. కానీ అసలైన ధమాకా జనవరి 16వ తేదీన జరుగుతుంది. కుజుడు మకర రాశిలోకి రాగానే ఉచ్చ స్థితికి చేరుకుంటాడు. కుజుడు అంటే శక్తి, సేనాపతి, రక్తం, కోపం మరియు ధైర్యం. జనవరి 16వ తేదీ తర్వాత మీలో ఎంత శక్తి ఉంటుందంటే మీరు ఒకచోట ఖాళీగా కూర్చోలేరు. మొదటి 10 రోజులు ఉన్న బద్ధకం గాలిలో కలిసిపోతుంది. మీరు ఒక సాధారణ వ్యక్తి నుండి నాయకుడిగా మారతారు. మీ నడక తీరు మారుతుంది. మీలో తేజస్సు పెరుగుతుంది. దీనినే జ్యోతిష్శాస్త్రంలో రుచక మహాపురుష యోగం అంటారు. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. 16వ తేదీ తర్వాత కుజుడు మరియు సూర్యుడు లగ్నంలో ఉన్నప్పుడు ఇగో అంటే అహంకారం కూడా పెరుగుతుంది. నేను చెప్పిందే సరైనది అని మీకు అనిపిస్తుంది. దీనికి దూరంగా ఉండాలి. అలాగే శరీరంలో వేడి లేదా పిత్తం పెరుగుతుంది కాబట్టి
బ్లడ్ ప్రెషర్ మరియు తలనొప్పి సమస్యలు రావచ్చు. ఇప్పుడు మకర రాశి దేనికి ప్రసిద్ధో ఆ విషయం అంటే పని లేదా కెరీర్ గురించి చూద్దాం. మకర రాశి వారు పని లేకుండా ఉండలేరు. ఇక్కడ గ్రహాల సంచారం చాలా ఆసక్తికరమైన కథ చెప్తుంది. జనవరి 2 నుండి 12 వరకు మీ కెరీర్ అధిపతి శుక్రుడు 12వ ఇంట్లో బలహీనంగా ఉన్నాడు. అంటే ఆఫీస్లో పాలిటిక్స్ ఉండొచ్చు. మీరు కష్టపడతారు, కానీ క్రెడిట్ మరొకరు తీసుకుంటారు. మీరు బిజినెస్లో ఉంటే సిబ్బంది కారణంగా ఇబ్బందులు రావచ్చు. మీ నమ్మకమైన ఉద్యోగి సెలవుపై వెళ్ళవచ్చు లేదా పనిని పాడు చేయవచ్చు. బుధుడు కూడా 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది బుద్ధికి కారకుడు. ఈ సమయంలో పేపర్ వర్క్లో తప్పులు జరుపులు జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈమెయిల్ పంపే ముందు లేదా చెక్ సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. అయితే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రంగంలో ఉంటే, ఎంఎన్సీలో పనిచేస్తుంటే లేదా జైలు, ఆసుపత్రి వంటి రంగాలతో సంబంధం కలిగి ఉంటే 12వ ఇంటి గ్రహాలు మీకు లాభాన్ని ఇస్తాయి. విదేశీ సంబంధాల ద్వారా లాభం కలగవచ్చు. కానీ జనవరి 12వ తేదీ శుక్రుడు మీ లగ్నంలోకి రాగానే కేంద్ర త్రికోణ రాజయోగం యాక్టివేట్ అవుతుంది. శుక్రుడు 5వ మరియు 10వ ఇంటికి అధిపతిగా లగ్నంలో కూర్చుంటాడు. కాబట్టి జనవరి 13 నుండి మీ కెరీర్లో ఒక గ్లామర్ వస్తుంది. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. జనవరి 14న సూర్యుడు రాగానే ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ టెండర్ల కోసం ప్రయత్నించే వారి మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. మా డేటా ప్రకారం జనవరి 16వ తేదీ తర్వాత కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్, నిర్మాణం, హోటల్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ, ఇటుక రాయి మరియు ఇనుము వ్యాపారులకు అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి. కుజుడు ఈ వస్తువులకు కారకుడు మరియు అతను తన అత్యంత బలమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి 12వ తేదీ వరకు కేవలం ప్లానింగ్ మాత్రమే చేయండి. పెద్ద నిర్ణయాలు లేదా కొత్త ఉద్యోగంలో చేరాలంటే జనవరి 14 తర్వాత సమయాన్ని ఎంచుకోండి. అది మీకు గోల్డెన్ పీరియడ్ అవుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, డబ్బు. మకర రాశి వారికి జనవరిలోని ఈ 15 రోజులు ఆర్థికంగా చాలా కీలకం. ఇక్కడ 2 పెద్ద ఫ్యాక్టర్లు పనిచేస్తున్నాయి. మొదట రాహువును అర్థం చేసుకోండి. రాహువు మీ 2వ ఇల్లు అంటే ధనస్థానంలో కూర్చున్నాడు. రాహువు అంటే అమితమైన కోరిక. రాహువు అంటే విస్తరణ. 2026 ప్రారంభంలోనే మీలో డబ్బు సంపాదించాలనే ఒక గుడ్డి పరుగు మొదలవుతుంది. మీరు సంతృప్తి చెందరు. ఈ రాహువు మీకు గుప్త యుక్తి అంటే రహస్య మార్గాల ద్వారా డబ్బు సంపాదించే దారులను చూపిస్తాడు. మీరు షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోవచ్చు లేదా ఏదైనా సైడ్ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. మా డేటా ప్రకారం పాత క్లయింట్లు తిరిగి వస్తారు. మిల్చిపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగం ఉంది, కానీ దానికోసం మీరు పరుగులు తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే శని 3వ ఇంట్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. జనవరి 2 నుండి 12 వరకు వ్యయభావం చాలా చురుకుగా ఉంది. రాహువు వల్ల డబ్బు వస్తుంది, కానీ అది నిలవదు. ఇంట్లో సభ్యుల అనారోగ్యం, వాహనం మరమ్మత్తు లేదా అకస్మాత్తుగా ఏదైనా ప్రయాణంపై పెద్ద మొత్తంలో ఖర్చు కావచ్చు. 2వ ఇంటికి ఒకవైపు రాహువు, వెనుక మకర రాశిలో శని ప్రభావం ఉంది. దీనిని పాపకర్తరి దోషం ప్రభావంగా కూడా పరిగణించవచ్చు. దీని అర్థం డబ్బు దాచడంలో ఇబ్బంది ఉంటుంది. కానీ జనవరి 16వ తేదీన ఆట మారిపోతుంది. మీ 11వ ఇల్లు అంటే లాభస్థానానికి అధిపతి అయిన కుజుడు లగ్నంలోకి వచ్చి ఉచ్చస్థితిని పొందుతాడు. లాభాధిపతి ఉచ్చస్థితిలో లగ్నంలో కూర్చోవడం ఒక మహాధనయోగం. జనవరి 16వ తేదీ సమయంలో ఏదైనా చాలా పెద్ద డీల్ ఫైనల్ కావచ్చు. డబ్బు విషయంలో మీరు కన్న కలలు నెరవేరే దశలో ఉంటాయి. కాబట్టి నా సలహా ఏంటంటే 12వ తేదీ వరకు మీ జేబును జాగ్రత్తగా చూసుకోండి మరియు అనవసరమైన వాటిపై ఖర్చు చేయకండి. 16వ తేదీ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు బంధాల గురించి మాట్లాడదాం. కుటుంబం మరియు ప్రేమ సంబంధాలు. ఇక్కడ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా ఉంది. 2వ ఇంట్లో రాహువు ఉన్నాడు. 2వ ఇల్లు వాక్కు అంటే మన మాటలకు సంబంధించింది. రాహువు మీ మాటలను కఠినంగా లేదా గందరగోళంగా మార్చవచ్చు. మీరు ఒకటి చెప్పాలనుకుంటారు, అవతలి వారు మరొకటి అర్థం చేసుకుంటారు. డేటా సెట్లో దీన్ని పొకోలాహలం అన్నారు. మీరు మీ వాక్కును చాలా పవిత్రంగా భావించాలి. అంటే మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించండి. కుటుంబంలో ముఖ్యంగా చిన్న తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. ప్రేమ మరియు వివాహం గురించి చూస్తే జనవరి 2 నుండి 12 వరకు శుక్రుడు 12వ ఇంట్లో ఉంటాడు. రహస్య సంబంధాల్లో ఉన్నవారికి ఇది ఉత్కంఠభరితమైన సమయం కావచ్చు. కానీ పెళ్లైన వారి మధ్య దూరం రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కానీ జనవరి 13 తర్వాత శుక్రుడు లగ్నంలోకి రాగానే మాలవ్య యోగం ఏర్పడుతుంది. ఆకర్షణ పెరుగుతుంది, అలిగిన వారు దగ్గరవుతారు. సంతానం విషయానికొస్తే
ఐదవ ఇంటి అధిపతి శుక్రుడు ప్రారంభంలో 12వ ఇంట్లో ఉన్నాడు. జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ మధ్య పిల్లలు చాలా మొండిగా ప్రవర్తించవచ్చు. చదువులో వారి మనసు లగ్నం కాదు. మీరు ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్యం గురించి నేను ముందే చెప్పాను. 12వ తేదీ వరకు నిద్రలేమి మరియు కాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. ఇది కాకుండా గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది పొట్ట మరియు కాలేయానికి సంబంధించిన సమస్యలను ఇవ్వవచ్చు. కానీ మంచి విషయం ఏమిటంటే గురువు యొక్క దృష్టి 10, 12 మరియు 2వ ఇళ్లపై ఉంది. ఇది మిమ్మల్ని పెద్ద వ్యాధుల నుండి కాపాడుతుంది. దీనిని మనం 3 R's రిలీఫ్ అంటాము. రోగం, రుణం మరియు రీపు అంటే శత్రువు నుండి ఉపశమనం. ఇప్పుడు నేను సమాజానికి వెన్నెముక లాంటి ఒక ప్రత్యేక వర్గంతో మాట్లాడాలనుకుంటున్నాను. మన గృహిణులు. తరచుగా రాశిఫలాల్లో బిజినెస్ మరియు ఉద్యోగాల గురించి చాలా చెప్తారు. కానీ ఇల్లు చక్కబెట్టే నా తల్లులు మరియు సోదరీమణుల కష్టాన్ని విస్మరిస్తారు. కానీ మకర రాశి గృహిణులకు ఈ 15 రోజులు అంటే జనవరి 2 నుండి 16 వరకు చాలా నాటకీయంగా ఉండబోతున్నాయి. మీరు గృహిణి అయితే డైరీ పెన్ తీసుకోండి. ఎందుకంటే గ్రహాల ఈ నడక నేరుగా మీ వంటగది, మీ పొదుపు డబ్బా మరియు మీ మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపబోతుంది. చూడండి, మీ సుఖస్థానం అంటే 4వ ఇంటి అధిపతి కుజుడు. మరియు జనవరి 2 నుండి 12 వరకు కుజుడు మీ 12వ ఇల్లు అంటే నష్టస్థానంలో కూర్చున్నాడు. దీని అర్థం ఇంటి ఖర్చు అదుపు తప్పడం. ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడవచ్చు, ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్లో సమస్య రావచ్చు, లేదా మీరు మీ చీర లేదా బంగారు ఉంగరం కోసం దాచుకున్న డబ్బు ఇంటి మరమ్మతులకు ఖర్చు కావచ్చు. ఈ సమయంలో మీరు రోజంతా కష్టపడుతున్నా భర్త గాని అత్తమామలు గాని మీ కష్టాన్ని గుర్తించడం లేదని మీకు అనిపిస్తుంది. మనసులో ఒక శూన్యం ఉంటుంది. ఇది 12వ ఇంటి ప్రభావం. రాహువు మీ 2వ ఇల్లు అంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు. జనవరి 10వ తేదీ వరకు ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు రావచ్చు. మీ అత్తగారు లేదా ఆడపడుచు అన్న ఏదో ఒక మాట మీకు చాలా బాధ కలిగించవచ్చు. మీరు తిరిగి సమాధానం చెప్పాలని, గొడవ పెంచాలని రాహువు కోరుకుంటాడు. కానీ మీరు మౌనంగా ఉండాలి. గుర్తుంచుకోండి, 12వ తేదీ వరకు మీ మాటే మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. కానీ సంతోషించండి, ఎందుకంటే జనవరి 12వ తేదీ శుక్రుడు మీ లగ్నంలోకి వస్తున్నాడు. శుక్రుడెవరు? శుక్రుడు మహిళలకు కారకుడు, సౌందర్యం మరియు సుఖానికి కారకుడు. జనవరి 13వ తేదీ నుండి మీ దృష్టి అకస్మాత్తుగా మీపై పడుతుంది. మీరు పార్లర్కు వెళ్ళవచ్చు, కొత్త బట్టలు కొనవచ్చు, లేదా మీకోసం సమయం కేటాయిస్తారు. నెల ప్రారంభంలో వాడిపోయిన ముఖం 13వ తేదీ తర్వాత వికసిస్తుంది. మరియు అతిపెద్ద శుభవార్త, జనవరి 16వ తేదీ. ఈరోజు మీ 4వ ఇంటి అధిపతి కుజుడు లగ్నంలోకి వచ్చి ఉచ్చస్థితి పొందుతాడు. 16వ తేదీ తర్వాత ఇంట్లో మీ హవా నడుస్తుంది. కుజుడు మీకు ఎంత పవర్ ఇస్తాడంటే మీరు మొత్తం ఇంటిని ఒక మేనేజర్ లాగా కంట్రోల్ చేస్తారు. మీరు మీ పేరు మీద ఏదైనా ఆస్తి లేదా బంగారం కొనాలని ఆలోచిస్తుంటే జనవరి 16వ తేదీ తర్వాత భర్తతో మాట్లాడండి. వారు మీ మాట కాదనలేరు. ఇంతకుముందు ఉద్రిక్తంగా ఉన్న ఇంటి వాతావరణం ఇప్పుడు మీ నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నా సలహా ఏంటంటే శని 3వ ఇంట్లో ఉన్నాడు మరియు 12వ ఇంటి ప్రభావం ఉంది. మొదటి 10 రోజులు కాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. పని మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి. సోదరీమణులారా, 12వ తేదీ వరకు పొదుపుపై దృష్టి పెట్టండి మరియు వాదనలకు దూరంగా ఉండండి. జనవరి 16వ తేదీ తర్వాత మీ పవర్ మరియు సుఖాన్ని ఆస్వాదించండి. ఈ సమయం మీది. మిత్రులారా, ఇది మకర రాశి వారికి 2026 జనవరి 2 నుండి 16వ తేదీ వరకు ఉన్న సమగ్ర విశ్లేషణ. దీనిని క్లుప్తంగా చెప్పాలంటే జనవరి 2 నుండి 12 వరకు సమయం ఓర్పు సమయం. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఏ పెద్ద నిర్ణయం తీసుకోవద్దు, తెలియని వారిని నమ్మవద్దు. ఇక జనవరి 13 నుండి 16 వరకు సమయం విజయం సమయం. శుక్రుడు, సూర్యుడు మరియు ఉచ్చస్థితిలోని కుజుడు మిమ్మల్ని కెరీర్, ధనం మరియు సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. ఈ సమయాన్ని శుభప్రదంగా మార్చుకోవటానికి మా జ్యోతిష్శాస్త్ర డేటా ఆధారంగా మీరు ఈ 3 పరిహారాలు చేయాలి. మొదటిది కుజుడు మరియు శని కోసం. కుజుడు ఉచ్చస్థితికి వెళ్తున్నాడు మరియు శని పరాక్రమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రోజు హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరం సమర్పించండి. దీనివల్ల మీ ఎనర్జీ సరైన దిశలో ఉంటుంది. రెండవది రాహువు కోసం. 2వ ఇంట్లో ఉన్న రాహువు శాంతి కోసం మరియు ధనం వృధా కాకుండా ఉండటానికి పక్షులకు ఆహారం వేయండి. మరియు 3వది శివ ఆరాధన.
డేటాసెట్లో ప్రత్యేకంగా రుద్రాభిషేకం లేదా శివలింగంపై పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేయాలని సూచించబడింది. ఇది 12వ ఇంటి వల్ల కలుగుతున్న మీ మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. గుర్తుంచుకోండి, 12వ తేదీ వరకు ఉన్న సమయం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వస్తుంది. బాణాన్ని ముందుకు వదలడానికి ముందు వెనక్కి ఎలా లాగుతామో, అలాగే ఈ 10 రోజులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. తద్వారా 16వ తేదీన మీరు ఒక పెద్ద ముందడుగు వేయగలుగుతారు. మీకు మా ఈ లోతైన విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఇలాంటి వివరణాత్మక వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. మకర రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి మరియు కామెంట్లలో జై శనిదేవ్ అని రాయడం మర్చిపోవద్దు. శనిదేవుడు మీ కోరికలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే జనవరి 16వ తేదీ తర్వాత ఏమవుతుందో చెప్పే వీడియో కూడా త్వరలో వస్తుంది. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంతోషంగా ఉండండి. హరహర మహాదేవ్.